మనమైతే ఒక తాతయ్య గారితో ఉన్నాం. తాతయ్య మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? తాడిపత్రి నుండి వచ్చినాము. ఎరిగిరెడ్డి నా పేరు. ఓకే వెంకటరెడ్డి గారు, మరి టిఫిన్ ఎలా ఉంది ఈ రోజు? బాగుంది. మరి పత్రిజీ గారికి మన ఏమంటారు ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మా ఉగ్గాని కూడా బాగుంది. సంతోష్ కుమార్ ఆడేపు అండి, బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా. మేము అంటే ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడ మరి ఈ రోజు టిఫిన్ ఎలా ఉంది? ఈ రోజు టిఫిన్ కోసం చెప్పాలంటే అమృత తుల్యం అండి. ప్రతి ముద్ద వీళ్ళు పెట్టేది ఒక మాకు ఈ యొక్క అంటే ధ్యాన జగత్తులో మాకు ఒక స్పెషల్ ఎనర్జీ లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన ఇక్కడున్న సిబ్బంది అందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇంతమంది జనాలకు ఇంత సర్వీస్ చేయడం అంటే అది ఒక మాటల విషయం కాదు, ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తున్నాము. అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మేము కూడా అంటే మాకు తోచినంతగా మేము కూడా అందజేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలని నేను కోరుకుంటున్నాము. జై హో పత్రిజీ. నా పేరు లక్ష్మి అండి, మాది గుంటూరు. ఓకే మరి ఈ రోజు టిఫిన్ ఎలా ఉంది? చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. మాకు ఇష్టమైన టిఫిన్ ఈ రోజు, గురువు గారికి ఇష్టమైన టిఫిన్. ఓకే మీకు నచ్చింది అయితే? ఓకే, నచ్చింది మేడం. ఓకే మేడం, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ఆంజనమ్మ మేడం. మేము మదనపల్లి నుంచి వస్తున్నాము. సో మదనపల్లి నుంచి వస్తున్నారు. ఈ రోజు టిఫిన్ ఎలా ఉంది ఉగాని బజ్జీ? చాలా బాగుండేది మేడం. దేవతలు అమృతం తింటారు, మనం ఈ అమృతం తింటున్నాం. ధ్యానులు మనం ఈ అమృతం తింటాం. అంత ఇది ధ్యానామృతం. ధ్యానామృతం మేడం. ఓకే మేడం, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటేశ్వరండి, గుంటూరు నుంచి వచ్చాము. ఓకే మరి గుంటూరు నుంచి వచ్చారు కదా, అక్కడ కూడా చాలా ఫేమస్ ఉగ్గాని బజ్జీ. ఎలా అనిపిస్తుంది ఈరోజు? బాగుండేయండి, భలే బాగుంది. ఎంత అమృతంగా ఉండేవి అసలు, బాగుండేయో, బాగా సంతోషంగా అన్నీ బాగుండేవి. పత్రిజీ గారికి ఎంతో ఇష్టం కదా, మీకు ఇక్కడ ఎలా అనిపించింది? మాకు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఒక అమృతం లాగా ఉంది మేడం. కొట్టించేకు మాకు సేవ చేస్తా అంటే చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మా ఇంటినే మేము మర్చిపోయాము. సేవ చేస్తుంటే ఇంకా చేస్తామా అనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంది. ఈ సేవ దొరకడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ఇది దొరకడం మాకు చాలా ఎన్నో జన్మల పుణ్య ఫలితము. గురువు గారికి మాకు ఎన్నో జన్మల పుణ్య ఫలితము, ఎంతో సంబంధం. టిఫిన్ బాగుంది. సేవ చేస్తుంటే ఇంకా కొంచెం చేద్దామనిపిస్తుంది. బాగుంది మేడం చూడటానికి. అదే నేను తినేస్తున్నా ఎవరిని చూడకుండా. బాగుంది. మా ఇంట్లో కూడా మేము ఇంత బాగా వండుకోలేమేమో, ఇక్కడ అంత టేస్ట్గా ఉంది, బాగుంది. ఓకే మేడం, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రెడ్డమ్మ, మదనపల్లి నుంచి వచ్చిన. ఓకే, సో మరి ఈరోజు ఉగ్గాని బజ్జీ టిఫిన్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అవునా, మీకు నచ్చిందా? మరి పత్రిజీ గారికి ఎంతో ఇష్టం కదా, ఇక్కడ ఎలా అనిపించింది? నాకు పత్రిజీ గారికి ఇష్టం అని నేను ఇంట్లో కూడా వండుతా. ఇంత బాగా వండను, బాగుంటుంది. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. అవునా, మీకు నచ్చిందా మరి పత్రిజీ గారికి ఇష్టమైన ఫుడ్? సరే మేడం, నచ్చింది మేడం, చాలా బాగుంది. ఓకే, పత్రి గురూజీ అంటే ఎంత బాధ ఉంటే కూడా గురువుని తలుచుకున్నామంటే అంత శక్తి వస్తుంది, అంత ఎనర్జీ వస్తుంది, అంత బలం వస్తుంది మేడం. ఓకే మరి ఈరోజు పత్రిజీ గారికి ఇష్టమైన ఫుడ్ కదా టిఫిన్, మీకు ఎలా అనిపించింది? ఇష్టమైన ఫుడ్ అంటే గురువు గారి పేరు చెప్పి మేము ఎక్కడ కూడా ప్రోగ్రామ్ మేము జరుపుతూనే ఉంటాము. ఈరోజు పత్రిజీ ఉగ్గాని మిరపకాయ బజ్జీలు అంటే పత్రిజీకి మేము మొన్న కూడా ఇంట్లో అనుకున్నాము. గురువు గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ముందర మనకి ఎక్కువ తిండి ఉంటే 2-3 తినాల పక్కన పెట్టేసేలా. చాలా బాగుంది మేడం ఉగ్రాని బజ్జీ. మరి పత్రిజీ గారికి ఎంతో ఇష్టం కదా, ఇక్కడ ఎలా అనిపించింది మీకు? సార్కి ఇష్టమైంది ఉగ్రాని బజ్జీ, అది ఈరోజు పెట్టారు మేడం, చాలా బాగుంది. చందన, నేను కొరట నుంచి వస్తున్నాను. ఓకే మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది ఉగ్గాని బజ్జీ? బాగుంది. నేను రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ టైం వచ్చానంటున్నారు కదా, మరి మీకు భోజనం ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈరోజు పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఉగ్గాని బజ్జీ కదా, ఇక్కడ బాగుందా, మీకు నచ్చిందా? చాలా బాగుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేయడం చాలా బాగుంది. ఫస్ట్ టైం. సో చూసారు కదా, ఫస్ట్ టైం టేస్ట్ చేశారంట, చాలా బాగుందని చెప్తున్నారు మేడం అయితే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పేరు సరిత, మెట్పల్లి మాది. ఓకే, మరి టిఫిన్ ఎలా ఉంది ఈరోజు? చాలా బాగుంది. ఇంట్లో ఇట్లా చేసుకో. సార్ మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు సురేష్, నేను మెట్పల్లి నుండి వస్తున్నాను. ఇది సెకండ్ టైం రావడము. ఓకే మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది ఉగ్గాని బజ్జీ? చాలా చాలా సూపర్, చాలా అద్భుతంగా ఉంది. సో యంగ్ పీపుల్ అంటే బయట తినాలని ఆలోచిస్తారు కదా, సో ఇక్కడ నచ్చిందా, బయట నచ్చిందా? ఇక్కడ టేస్టీ ఉంది బాగా. చాలా బాగుంది. అవునా, ఉగ్గాని బజ్జీ అంటే మరి ఎంతో స్పెషల్. పత్రి గారికి ఎలా అనిపించింది ఇక్కడ? గేట్ అవతలకే స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. సో చూసారు కదా, గేట్ అవతలకి స్మెల్ వస్తుందంటే అంత బాగా నచ్చింది. మేడం మీ పేరేంటి? అనంతలక్ష్మి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు.
సో గుంటూరు నుంచి వస్తున్నారు కదా, గుంటూరులో కూడా చాలా ఫేమస్ ఉగ్గాని బజ్జీ, మరి ఇక్కడ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. దీనికోసమే వచ్చాను, ఈ టిఫిన్ కోసం, ఈ ఉగ్గాని బజ్జీ తినడానికి కోసం వచ్చాను. ఓ వావ్, ఉగ్గాని బజ్జీ తినడానికి కోసం వచ్చారంట. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? వినోదరాణి ఫ్రమ్ గుంటూరు. సో గుంటూరు నుంచి వస్తున్నారు, ఇక్కడ టిఫిన్ ఎలా అనిపించింది? అద్భుతంగా ఉందమ్మా. ఉగ్గాని బజ్జీ ప్రతిసారితో ఉండి ప్రతిసారి వడ్డించినట్టుగా ప్రతిసారి ఇష్టమైన ఉగ్గాని బజ్జీ తిన్నామని మాకు చాలా తృప్తిగా ఉంది. मेरा नाम अलका समाधान सुरड़कर है, हम महाराष्ट्र से आए, बुल्लाना जिले से आए हैं। ठीक है, टिफिन कैसा है? अरे बाप, ये तो ऐसा लग रहा है प्रसादी खा रहे हैं। ठीक है। वो पत्री जी का पसंद रहता ना वो उग्गानी बजी, वो फ्लेवर कैसा है इधर? ये बहुत ही बढ़िया फ्लेवर है, ऐसा हमने अभी तो खाया नहीं। సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు కోటేశ్వరరావు, మాది ఖమ్మం డిస్టిక్, పాలగూడెం విలేజ్. ఓకే, ఖమ్మం నుంచి వస్తున్నారు కదా, మరి ఈరోజు టిఫిన్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది మేడం. ఉగ్గాని బజ్జీ, ఉప్మా అద్భుతం, ఇంట్లో కంటే కూడా బాగుంది. అమృత ఆహారంకి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? జీవన్ ఫ్రమ్ సూరత్, గుజరాత్ నుంచి వచ్చాము. ఓకే, సూరత్ నుంచి వచ్చారు కదా, మరి ఈరోజు టిఫిన్ ఎలా అనిపించింది? టిఫిన్ చాలా బాగున్నది. పత్రిజీ థాట్ ఏంటిదంటే నో కంప్లైంట్. టిఫిన్లైనా కానీ ఎక్కడైనా కానీ మీరు ధ్యానం చేయండి, ధ్యానం పంచండి, మీ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయండి. ఓకే, మరి పత్రిజీ గారికి ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం కదా, మీకు ఇక్కడ ఎలా అనిపించింది? సూపర్. బజ్జీలు అంటే తెలుగు ఫేమస్, ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ కంట్రీలు ఎక్కడున్నా కూడా మనం బజ్జీలు పకోడాలు అన్నీ తింటాం. సో తెలుగింటి తెలంగాణ బజ్జీ నచ్చిందా? ఎస్ మ్యామ్, నచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అందరికీ ఎంతో బాగా నచ్చిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.